దేవుని పరిశుద్ధనామ స్తోత్రములు. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నా. ఐపీసీ చర్చ్ బసవతారక నగరం సంఘపక్షంగా సంఘ పెద్దలకు, సంఘ సభ్యులకు, అలాగనే చిన్న బిడ్డలకు, సండే స్కూల్ టీచర్స్కు, అలాగనే సమీపస్తులకు తమ వెసులుబాటును బట్టి ఈ కార్యక్రమాన్ని ఫేస్బుక్లోను, కొద్దిసేపటి తర్వాత యూట్యూబ్లోను వీక్షించడానికి సిద్ధపడుతున్నటువంటి శ్రేయభిలాషులకు, సాటి క్రైస్తవ సహోదర సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. మీ అందరి ప్రార్థన వల్ల గత కాలం అంతా కూడా ఈ ఆన్లైన్ వర్షిప్ కార్యక్రమాన్ని ప్రస్తుతం ఉన్నటువంటి ఈ నిర్బంధకర పరిస్థితులను బట్టి ముందుకు కొనసాగించవలసి వస్తూ ఉంది. ఈ కార్యక్రమంలో పాల్పొందుకోవడానికి ప్రార్థనాపూర్వకంగా అందరూ కూడా ముందుకు రావాలని, సంఘ ప్రజలను బట్టి ఈ పరిస్థితి తొలగిపోయి తిరిగి మునుపుతోనే మనం ఆలయంలో ప్రవేశించడానికి దేవుడు సహాయం చేయనట్టుగా ప్రార్థించాలని కూడా కోరుకుంటూ ప్రార్థన కొరకు ఏకీవించాలని ప్రభువు కోరుతున్నాను. ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన దేవ, స్తోత్రాలుడా, ఘనుడా, పరిశుద్ధుడా, మీ ఘనమైన పరిశుద్ధ నామమునకు స్తోత్రం చెల్లించున్నాము తండ్రి. ఈ రాత్రి వేళ ఈ శనివారపు ప్రార్థనా కాలం మందు తండ్రి ప్రార్థన చేయటికి మేమందరము మీ పరిశుద్ధ పాసంది కూడి వచ్చేట్టుగా మీ కృపను మాకు తోడుగా ఉంచాయన. మా మధ్య మీ సన్నిధి ఉంచండి తండ్రి. నా సన్నిధి వెదకడని నేను సెలవేయగా, యెహోవా నీ సన్నిధి నేను వెదకదనని నా హృదయము నీతో అని కీర్తనకారుడు చెబుతున్నాడు తండ్రి. నా తండ్రి అంతటను అనేక మంది వేవేలుగా, కోట్లాదిగా తండ్రి నాయన భూదిగంతాల వరకు కూడా ఈ శనివారం సాయంకాల వేళ అలాగే ఉదయకాలమును ప్రార్థన చేయటకు ఆయత్తపడుచుండగా నా తండ్రి ప్రార్థన చేస్తున్నటువంటి బిడ్డల యొక్క ప్రార్థనను మీరు ఆలకించండి తండ్రి. నా దేవ చెవికి మా మొర ఆలకించి పరిస్థితులన్నింటినీ కూడా చక్కబరుచుకుని ఎడుకుంటున్నాము తండ్రి. ఈ రాత్రి వేళ మీ సన్నిధిని ప్రార్థన సిద్ధం చేసి కాల్చినటువంటి నాయన సంఘ బిడ్డలను దర్శించండి తండ్రి. నాయన సంఘంలో మీరు ఉండండి నాయన. నా దేవ సంఘంలో అనుకున్న రీతిగా అస్వస్థకులు అనేటటువంటి యవనస్తురాలు తండ్రి నాయన పి సాల్మన్ గారి కూడలైనటువంటి పి కొందేరి భార్య అయిన తండ్రి నీ కుమార్తె ఆశాజ్యోతిని ముట్టి స్వస్థపరచమని వేడుకుంటున్నాము తండ్రి. అలాగనే బలహీనతల్లో సంఘ బిడ్డలకు బలమును ధరింపజేయండి. అలాగే తండ్రి నీ కృపకి ఏర్పరచుకున్న తండ్రి సంఘములను అలాగే కుటుంబాలకు మీరు పోషకంగా మీరు ఉండండి ప్రభా. చేయవలసిన ప్రార్థన ఆలకించండి తండ్రి. బలహీనుడు బలపరచిన ఆయన, వ్యాధిగ్రస్తులను ముట్టి స్వస్థపరుచుతండి. వృద్ధుల పక్షంగా మీరు ఉండండి ఆయన. అలాగనే కుటుంబ అక్కలను వెతికించండి తండ్రి. ఆర్థిక విషయాల్లో తోడుగా ఉంటుంది నా దేవ. ఆత్మపూర్ణులమై ఆత్మలో తీవ్రత కలిగి నిన్ను సేవించగలిగినట్లుగా పరిశుద్ధాత్మపూర్ణులుగా నాయన బిడ్డలను నీ ఆత్మచేత నింపి మమ్మును నీకు దేవతండి నాయన దేవతండి నీ కుమారుడుగా, నీ కుమార్తెలుగా, నీ పరిచర్య చేయగలిగిన వారిగా నీ కార్యమును దేవతండి మెట్టుకు తండ్రి ఈ రాత్రి అర్పించే స్థితులను స్వీకరించిన చేయనని ప్రార్థన ఆలకించండి తండ్రి. వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడిన ప్రభావ నన్ను నా స్వరాన్ని మరుగుపరచండి తండ్రి. మీ స్వరం వినుటకు ఈ రాత్రి వేళ మమ్మల్ని దర్శనపరమని వేడుకుంటున్నాము తండ్రి. నీ దీవెన మాకు కలుగు చేయనైనా సమశిష్యాల్లో తండ్రి నీ దైవ పాత్రమై నీ వల్ల మేలు పొందుకొట్టుకు నీ ఆత్మ కలిగిన వారమై తండ్రి గొప్ప కార్యము చూడగలిగినట్లుగా నీ కృపకు పాత్రుడుగా మమ్మను నిలువ పెట్టి మేలు కలుగు చేయమని ఈ మనవుడు మా ప్రభువును మీ ప్రియకుమారుడును అయిన యేసుక్రీస్తునామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమె. పాట పాడదామండి. పాట పాడడానికి రావాల్సిందిగా బిడ్డలను కోరుతూ ఉన్నారు. కీర్తన పాట పుస్తకం నుండి 230 పాట పాడుతున్నాం. పావురమా సంగముపై రాలు మీదే జ్వాలలుగా, పావురమా సంగముపై రాలు మీదే జ్వాలలుగా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
277 పాట. చారును ఫలములు పూచిన పుష్పమా అగాధలోయలో దాగిన పద్మమా ప్రియ సంగమా ప్రియ సంగమా ప్రియ సంగమా ప్రియ సంగమా చారణ ఫలములు పూచిన పుష్పమా
ఆనంద తైలాభిషేకము నీము ఆత్మస్వరూపుడా నాకు ఆనంద తైలాభిషేకము నీము ఆత్మస్వరూపుడా ఆత్మస్వరూపుడా నా ప్రేమపుత్రుడా పవిత్రుడా నా ప్రేమపుత్రుడా ఆనంద తైలాభిషేకము నీవు ఆత్మస్వరూపుడా నాకు ఆనంద తైలాభిషేకము నీవు ఆత్మస్వరూపుడా దేవుని నామ స్తోత్రములు. ఇప్పటివరకు పాటలు పాడి దేవుని పరిశుద్ధ నామాన్ని మనం ఘనపరిచున్నాం. అందుని బట్టి నేను దేవునికి వందనాలు తెలుస్తున్నాను. అలాగనే ఈ సమయం మందు ఈ వారం అంతా కూడా గత ఆదివారం అందుకొని ఈ సమయం వరకు కూడా తమ తమ గృహాలలో ప్రార్థన చేస్తున్నటువంటి సంఘ కుటుంబాలను బట్టి, సాటి క్రైస్తవ సహోదరుల కుటుంబాలను బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇండియా పెంచుకొస్తూ దేవుని సంఘము ఆత్మీయ నాయకులైనటువంటి పాస్టర్ పి నవీన్ రాయ్ గారు మరి 24 గంటల్లో ప్రార్థనలో సంఘము గడపగలిగినట్లుగా వారు ప్రార్థన కొరికే సంఘాన్ని ప్రోత్సాహపరుస్తున్నారు. అలాగే సండే స్కూల్ పరిచర్యలకు డైరెక్ట్గా ఉన్నటువంటి సంస్థ నాయకులు పాస్టర్ పి నవీన్ గారు, అలాగే సండే స్కూల్ పరిచర్యను పర్యవేక్షిస్తూ ఆ యొక్క సండే స్కూల్ టీచర్స్ని, సండే స్కూల్ బిడ్డలను కూడా ముందుకు నడిపిస్తున్నటువంటి సమన్వయకర్తగా ఉన్నటువంటి పాస్టర్ గోపి గారు వెలగపూడి, వారు కూడా మార్చి నెల 24వ తేదీ నుంచి కోవిడ్-19 విపత్తు తొలగిపోయినట్లుగా సండే స్కూల్ టీం వారితో కలిసి వారు 1100 గంటల పాటు ఇప్పటికీ ప్రార్థించున్నారు. ఆ గంటలు ఇంకా పెరుగుతూ ఉన్నాయి.
మనం మాత్రమే కాక ఇంకా అనేక మంది అనేక విధాలుగా ప్రార్థన చేస్తున్నారు. అందుని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే డాక్టర్స్, నర్సెస్, అలాగనే పారామెడికల్ సిబ్బంది, ఇంకా రెవెన్యూ వారు, ఇంకా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు వీళ్ళని కాక అత్యవసర సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వారందరూ కూడా ప్రార్థనలో ముందుకు సాగుతున్నారు. అత్యవసర సర్వీసులు నిర్వహిస్తున్నటువంటి గవర్నమెంట్, అలాగే ఎన్జిఓ సంస్థలు, అలాగే ప్రైవేటు సంస్థల యొక్క వ్యక్తులను బట్టి, బ్యాంక్ ఎంప్లాయీస్ని బట్టి, ప్రతి ఒక్కరిని బట్టి కూడా మేము కూడా ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రార్థన దేవుడు ఆలకించి ప్రస్తుతం దేవుడు చక్కబడతారని కోరుకుంటున్నాను. ఈ సాయంకాల వేళ ఒక ప్రార్థన విన్నపం ఉంది. సగ బిడ్డ అయినటువంటి ఆత్మీయ బిడ్డ అయినటువంటి పి ఆశాజ్యోతి, వైఫ్ ఆఫ్ పి కొన్నేలి, ఆమె నిన్న ఉదయకాలాన అనుకున్న రీతిగా ఆమె ఎవరి ప్రాయంలో ఉన్నటువంటి బిడ్డ, ఆమె చాలా చిన్న వయసులో అనుకున్న రీతిగా ఆ బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయినందువల్ల ఆమెకు మెదడుకు ఆపరేషన్ చేయవలసి వచ్చింది. ఆ ఆపరేషన్ సక్సెస్ అయింది. ఆ బిడ్డ మరి తిరిగి కోలుకుంటూ దేవుడు సహాయం చేసినట్టుగా ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాను. ప్రార్థన చేద్దాం. మన మధ్య ప్రార్థన చేయడానికి సహోదరులు డేవిడ్ విజయ్ కుమార్ గారి సతీమణి సహోదరి కుమారి గారు వారు ప్రార్థన చేస్తారు. ఆలకించాల్సిందిగా పురపేట తెలియజేస్తున్నాను. దేవుని కృప మీకు తోడై ఉండును గాక. అదే ఆంటీకి ఇస్తే రెండు ట్రై చేస్తారు. సరే సరే చేయండి. విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన స్తోత్రాలు ఆయన స్తోత్రాలు తండ్రి సహాయం
దేవుని నామ స్తోత్రములు. ప్రార్థించినట్టు సహోదరి కుమారి గారికి వారి కుటుంబానికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే సంఘ ప్రెసిడెంట్ని బట్టి, సంఘ బిడ్డలను బట్టి, సంఘ అక్కలను బట్టి, సాటి క్రైస్తవ సహోదర సహోదరులను బట్టి, అలాగే కోవిడ్-19 యొక్క నివారణ కొరకు ప్రయత్నాలు చేసినటువంటి మన నాయకులు, డాక్టర్స్, నర్సెస్, ఇంకా ఎవరైతే వర్కింగ్ స్టాఫ్ ఉన్నారో మనకు అనుదినం కూడా ఆహారాన్ని తీసుకొస్తున్నటువంటి అక్కడ డ్రైవర్స్ కానీ, ట్రక్ డ్రైవర్స్, ఇంకా అనేక విధాలుగా ప్రయాసపడుతున్న వారు ఉన్నారు. తిరిగి మునుపటి పరిస్థితి నెలకొన్నటకు ప్రాథమిక సంఘం గడపరుస్తుందా పెట్టుకోతూ ఉన్నాను. వాక్యోపదేశంలోకి మనం వెళ్దామండి. ఈ సాయంకాల వేళ ధ్యానం కొరకై పరిశుద్ధ గ్రంథం నుంచి లూకా సువార్త 13వ అధ్యాయం 6 నుంచి 9 వరకు గల లేఖన భాగాన్ని నేను చదువుతున్నాను, ఆలకించాలని తెలియజేస్తున్నాను. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు కనుక అతడు, ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు
వెదకవస్తున్నారు కానీ ఏమీ దొరకలేదు. దీన్ని నరికివేయము, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండలేము, అది ఫలించినా సరే లేనిలా నరికించి వేయమని అతనితో చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి దేవ, ఈ లేఖనం ద్వారా మీరు మాతో మాట్లాడండి. నాయన, ఈ కార్యక్రమాన్ని వీక్షించిన బిడ్డ కొరకు స్తోత్రం, ప్రార్థన చేసిన బిడ్డ కొరకు స్తోత్రం. నన్ను మరుగుపరచండి, నా మాట మరుగుపరచండి. మీ మాట సెలవిచ్చి దీవెనికరంగా వర్తమానం మాకు అందించి మహిమ, ఘనత, ప్రభావం మీరు పొందుకోమని ఈ మనము మా ప్రభువును ఇక్కడికి మాడినైనా యేసుక్రీస్తునామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. వాక్యోపదేశంలోకి వెళ్దామండి. సిద్ధపరచబడిన లేఖన భాగము లూకా సువార్త 13వ అధ్యాయం 6 నుంచి 9 వరకు లేఖనం. ఇక్కడ అంచులకు చెప్పి కూర్చున్నట్టు వర్తమానాన్ని మనం చూస్తున్నాం. ఈ వర్తమానం ఉపమాన రీతిగా మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వలన చెప్పబడేటట్టుగా ఉంది. ఈ ఉపమానాన్ని చెప్పడానికి ముందుగానే ఆ కాలమందు కొంతమంది హింసలు పొంది మరణించినటువంటి వారి యొక్క స్థితిగతులను బట్టి వారు అలా మరణించడంలో వారు చేసినటువంటి పాపములు వారి శిక్షావిధికి కారణమై ఉండవచ్చునని అప్పటి జనులు తలంచుండాన్ని బట్టి ఎవరెవరు ఎలాగూ మరణించినారో ప్రభు జ్ఞాపకం చేస్తూ 4వ అధ్యాయం నేను చదువుతున్నాను. సిలోయంలోని గోపురం మీద పడి చచ్చిన 18 మంది యెరూషలేములో కాపురం వాళ్ళందరికంటే అపరాధులను మీరు తలంచున్నారా? కాదు అని మీతో చెప్పుచున్నారు. అలాగే పిలాతు వలన గలిలయలో కొందరు హింసింపబడి ఉండగా, అలాగే హింస పొందినటువంటి వారు గలిలయలో ఉన్నటువంటి వారందరికంటే కూడా పాపులను మీరు తలంచున్నారా? అలాగే కాదు. మారు మనస్సు పొందనేళ్ళ మీరందరూ అలాగే నశించునని ప్రభువు చెప్పి వారికి ఉపమానరూపకంగా మరింత సులభంగా సుగ్రాహ్యంగా వారు అర్థం చేసుకోగలిగినట్లుగా ప్రభువు ఈ ఉపమానము తెలియజేస్తున్నాడు. యేసుక్రీస్తు తన యొక్క బోధన ఆయన సూచిక క్రియలతో ఆయన చేసి ఉన్నాడు. అలాగనే ఆయన తన యొక్క బోధలో అనేకమైనటువంటి ఉపమానములు ఆయన చెప్పి ఉన్నాడు. యేసుక్రీస్తు చెప్పినటువంటి ఉపమానములన్నీ కూడా దేశకాల పరిస్థితులకు అతీతంగా ఏ ఖండంలో ఎక్కడ మనుషులు ఉన్నప్పటికీ వారు ఏ భాష వారినప్పటికీ కూడా వాటిని సులభంగా వాటిని అర్థం చేసుకోగలిగినట్లుగా ఆయన చెప్పి ఉన్నాడు. ఈ ఉపమానములు ఆయా మార్మికమైనటువంటి విషయంలోనూ దేవుని కుమారుడైన ప్రభువునైనటువంటి యేసుక్రీస్తు రక్షకుడైన యేసుక్రీస్తు తానే స్వయంగా చెప్పిన దాన్ని బట్టి ఈ ఉపమానములను గ్రహించుటకు మనం ఆయన యొక్క నేర్చుకోవాల్సినటువంటి అవసరంలో మనం ఉన్నాం. అనగా నేను చెప్పనుద్దేశించిన మాట ఏమనగా మన జ్ఞానమును బట్టి కాదు కానీ, మన విద్యను బట్టి కాదు కానీ, ఆత్మ అనుగ్రహించేటువంటి జ్ఞానాన్ని బట్టి మనం ఉపమానములను గ్రహించగలిగిన వారమై ఉంటాం. దేవుని రాజ్య మర్మమును ఆయన ఉపమానితిగా తెలియజేస్తున్నాడు. లోకంలోనికి కష్టం వచ్చినప్పుడు లోకంలో ఉన్నటువంటి ప్రజలు లేక లోకంలో ఉన్నటువంటి ప్రజలతో ఏకరీతిగా దేవుని సంఘము, దేవుని బిడ్డలు, రక్షణ పొందిన వారు, దేవుని ఆత్మ కలిగిన వారు, దేవుని యొక్క సంఘం కొరకు ప్రయాసపడేటువంటి వారు బాధపడుతూ లేక మరణయాత్రలు అనుభవిస్తూ కొన్ని మార్లు మరణాలు కూడా లోనైనప్పుడు క్లిష్టమైన పరిస్థితుల్లో సంఘం ఉన్నప్పుడు ఎందుకని ఇది సంభవించింది, ఇది పాపము యొక్క శిక్ష విధి వలన ఇది కలుగు చేస్తున్నాడా దేవుడు అనేటటువంటి సందేహం అందరికీ రావడము సహజమే. అని మనము పాపమును బట్టే ఇది వచ్చినదని మనం చెప్పడానికి మనకు అధికారం లేదు. కానీ పరిస్థితి ఏదైనప్పటికీ కూడా ఆయన లేనివి ఉన్నట్టుగా చేయగల శక్తి కలిగినటువంటి దేవుడు కనుక, ఆయన పరిస్థితి మార్చగలడు కనుక ఎల్లప్పుడూ కూడా లేఖనాల్లో చెప్పిన రీతిగా ఇక్కడ మనం చదివిన లేఖన భాగము ఫలములను ఫలించడం గురించి చెప్పబడి ఉన్నది. యేసుక్రీస్తుని ఎదుర్కోవడానికి ఆయనకు బాప్తిస్మిచ్చినటువంటి బాప్తిస్మిచ్చి యోహాను తన పరిచర్య ప్రారంభంలో మారు మనస్సు కొరకై ప్రజలకు
దేవుని పక్షంగా ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఆ లూకా సువార్త 3వ అధ్యాయము ఇదే గ్రంథంలో 8వ వచనంలో ఒక మాట చెప్పి ఉన్నాడు, ఆలకించాలని ప్రభుపేట తెలియజేస్తున్నారు. మనం చదివిన లేఖన భాగం ఏమనగా, అంజూరపు చెట్టు ద్రాక్ష తోటలో ఉండేది. యజమాని ముమ్మారు దానిని దర్శించినట్టు, లేక 3 సంవత్సరములుగా ఆయన దాన్ని దర్శించినప్పటికీ కూడా అది ఫలింపక ఉండి ఉన్నప్పుడు ఈ చెట్టు ఉన్నటువంటి చోటు లేక ఈ భూమి ఏలా ఈ చెట్టు వలన వ్యర్థమైపోవలను, దీనిని తీసి ఫలించగలిగినటువంటి మరి యొక్క మొక్కను ఈ స్థలమందు నాటమని ఆయన చెప్పి ఉన్నాడు. అనగా మనమున్న చోట మనము ఫలించుటకు దేవుడు మన ఎడల ఉద్దేశం కలిగి మనను నాటి ఉన్నాడని ప్రభుపేట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఫలించుట అనగా ఆత్మలో మనము తిరిగితనము లేని వారిగా ఉండడం కూడా దేవుని కొరకు ఫలించుటే. అలాగే ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో నిరీక్షణ లేకుండా మనం ఉన్నట్లయితే అది కూడా దేవుని కొరకు ఫలించుట కాదు. మనం నిరీక్షణ గల వారిగా ఉండాలని, అలాగే మనము ఆత్మ అనుగ్రహించేటటువంటి ఆదరణ పొందుకొని మనము దేవుని ఆదరణ కలిగి ఉండటం మాత్రమే కాక దేవుడు అందరినీ ఆదరించుటకు చాలిన దేవుడని దేవుని యొక్క శక్తిని మనము మన తోటి సహోదరులతోనూ సంఘంతోనూ ఇరుపరుగు వారితోనూ పంచుకున్నటకు బద్దులమై ఉన్నామని, అటు బాధ్యతను మనం కలిగి ఉన్నామని ప్రభుపేట నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ లేఖన భాగాన్ని మనం చూద్దామండి. 3వ అధ్యాయం 8వ వచనం. మారు మనస్సునకు తగిన ఫలములు ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు మొదలు పెట్టుకొనవద్దు. ఒక నిమిషం, ఇది ప్రభువైనటువంటి యేసుక్రీస్తుకు ముందుగా సాగిన వాడైనటువంటి బాప్తిస్మిచ్చే యోహాను దేవుని పక్షంగా చెప్పినటువంటి మాట, మారు మనస్సుకు తగినటువంటి ఫలమును మీరు ఫలించుడి. అక్కడ చెప్తాడు ఆయన, గొడ్డలి చెట్టు వేలిన ఉంచబడి ఉన్నది. అలాగే ఇక్కడ వ్రాయబడినటువంటి మాట యేసుక్రీస్తు స్వయంగా చెప్పినటువంటి మాట యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఆ మాటను మనం చూస్తామండి. 5వ వచనంలో ఒకసారి చదవాలని ప్రభుపేట తెలియజేస్తున్నా. ఫలించమని చెప్పినటువంటి దేవుడు ఫలించకపోయినట్లయితే గొడ్డలి మొదలున ఆ యొక్క గొడ్డలిని చెట్టు మొదలున పెట్టి ఫలింపని ఆ యొక్క చెట్టును నరికివేస్తానని చెప్పినటువంటి దేవుడు ఏలాగో మనం ఫలించగలమో ఆయన ఇక్కడ తానే స్వయంగా తన కుమారుని ద్వారా సెలవిచ్చి ఉన్నాడు. ఆ మాట మనం చూద్దామండి. ద్రాక్షవల్లిని నేను, తీగలి మీరు, ఎవడు నా యందు నిలిచియుండునో నేను ఎవరి యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. చూడండి, ఇక్కడ ఆయన యందు ఉండటం ద్వారా ఫలించుడి అనేది దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ. ప్రవక్తల ద్వారా, తన వాక్యం ద్వారా, లేక ఫలించుట కొరకే ఆయన మనల్ని ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. అలాగే లేఖనంలో మనం చూసినట్లయితే ఎలాగ ఫలించగలమనగా ఆయన యందు నిలిచి ఉండటం వలన, మనం ఆయన యందు, ఆయన మాటలు మన యందు నిలిచి ఉండటం వలన మనం ప్రభు కొరకు ఫలింపగలవారమని లేఖనాల్లో మనం చూస్తున్నాం. అలాగే ఫలించడం వలన పొందేటటువంటి ఆ యొక్క ప్రయోజనాన్ని గురించి కూడా ఇదే అధ్యాయం యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనంలో ప్రభు తెలియజేస్తున్నాడు. ఆలకించాలని ప్రభుపేట మీకు మనవి చేస్తున్నా. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును. ఫలించుట నామమాత్రంగా కాక బహుగా దేవుడు ఆయన అన్ని కూడా మనకి అత్యధికంగా అనుగ్రహించేటటువంటి దేవుడై ఉన్నాడు. ఆయన గొప్ప సంతోషం, ఎక్సీడింగ్ జాయ్ మనకి ఆయన అనుగ్రహిస్తాడు. ఫలించుట కూడా మనము మన శక్తికి మించి ఫలించాలంటే ఆయన శక్తిపై ఆధారపడినప్పుడు మనము బహుగా ఫలించి దేవుని మనము మహిమపరచగలుగుతాం. ఫలించుటలోని ఉద్దేశం ఏమనగా ఆయనను మహిమ పరచుట. లేఖనాల్లో మనం చూసినట్లయితే అంజూరపు చెట్టు లేక చెప్పబడినటువంటి ఉపమానము యేసుక్రీస్తు ఇశ్రాయేలీయులు దర్శించడానికి గురించినది సాధారణంగా ప్రాథమికంగా మనము అంగీకరింపవచ్చును. యేసుక్రీస్తు ఆయన ఇశ్రాయేలును దర్శించి ఇశ్రాయేలు యేసుక్రీస్తు యొక్క
ఆ యొక్క మొదటి రాకడకు సిద్ధపడి ఉండలేదు కనుక వారిని ఆయన వేరు చేసి అన్యులకు సంఘములో ఆయన అవకాశం కల్పించినట్లుగా కూడా అనేక రీతిగా దీన్ని మనం యోచన చేయవచ్చును. మెట్టుకు అంజూరపు చెట్టు ఇశ్రాయేలులకు సూచనగా ఉంది. మత్తయి సువార్తలో చెప్పబడినటువంటి 24వ అధ్యాయం చెప్పబడినటువంటి మాట, అంజూరపు చెట్టు చిగుర్చుట మీరు చూసినప్పుడు అనేటటువంటి మాట ఇశ్రాయేలీలు తిరిగి ఒక దేశముగా సమకూర్చబడటం అనేటటువంటిది అందరూ కూడా మనం ఎరిగినటువంటి మాటే. అంజూరపు చెట్టు ఇక్కడ లేఖనంలో మనం చూసినట్లయితే ఆ యొక్క హోషేయ గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనంలో ఇశ్రాయేలు జనాంగములకు సూచనగా ఉన్నదనేటువంటిది చాలా స్పష్టంగా మనము చూడవచ్చండి. హోషేయ గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనంలో ఈ మాటను మనం చూడాలని ప్రభుపేట నేను కోరుతూ ఉన్నాను. అరణ్యములో ద్రాక్ష పండ్లు దొరికినట్లు ఇశ్రాయేలు వారు నాకు దొరికిరి. చిగురు పెట్టి కాలమందు అంజూరపు చెట్టు మీద తొలి ఫలము దొరికినట్లు మీ పితరులు నాకు దొరికిరి. దేవుడు ఫలభరితమైనటువంటిదిగా భూమిని ఆయన మనకు అప్పగించి ఉన్నాడు. అలాగనే మీరు ఫలించి అభివృద్ధి పొందండి అని మానవ జాతికి ఆయన ఆదాము హవ్వలను చేసినప్పుడు దీవెన ఇచ్చి ఉన్నాడు. అలాగే ఈ యొక్క చిగురు పెట్టినటువంటి కాలమందు మొదటి ఫలముగా ఇశ్రాయేలు పితరులు తనకు దొరికి ఉన్నారని, వారిని బట్టి తాను సంతోషించి ఉన్నానని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఆయన మనల్ని వెతికి కనుగొనేటువంటి దేవుడు. ఐగుప్తు దేశం నుంచి నేను ద్రాక్షవల్లి తీసుకుని వచ్చి నాటి ఉన్నానని ఆయన కీర్తన గ్రంథంలో చెప్పడాన్ని మనం చూస్తాం. మనం ఆయన నాటినటువంటి వారు, ఆయన చేతి పని అయి ఉన్నాం. ఆయన పితరులను బట్టి లేక మన పితరులను బట్టి మనల్ని బట్టి ఆయన సంతోషించున్నాడు. తొలి ఫలము దొరికినట్లుగా మొదటి జీతము మన ఇంటి పెరడులో కానీ మన తోటలో కానీ కాసినటువంటి మొదటి ఫలము, అలాగే పంటలో మొదటి పంట, ఏదైనా కానీ మొదటివి మనకి చాలా గొప్పగాను జీవితకాలం అంతా కూడా గుర్తుండిపోయేటటువంటి ఒక జ్ఞాపకంగా ఉంటాయి. వాటి విలువ ఎంతో శ్రేష్టమైనదిగా ఉంటుంది. దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన తొలి ఫలము వలె మీ పితరులు నాకు అరణ్యములో దొరికారు. వారిని బట్టి ఆయన సంతోషించినాడు. కానీ వారు ఏం చేశారంటే బయలుపేరునందుకు వచ్చి ఆ లజ్జాకరమైన దేవతకు తమ్ముడు తాము అప్పగించుకుని వారు తాము మోహించిన దాని వల్లనే వారు కూడా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకొని లోకం నుంచి తన కొరకు ఒక జనాంగముగా తన ద్రాక్ష తోటలో ఈ లూకాసు వార్త 13వ అధ్యాయం 6 నుంచి 9 వరకు చెప్పబడేటువంటి ఈ అంజూరపు చెట్టు ఎక్కడ ఉందంటే ద్రాక్ష తోటలో ఉంది. ద్రాక్ష తోట ఇశ్రాయేలు జనాంగములకు గుర్తుగా ఉంది. అలాగే మనకి కూడా ద్రాక్షవల్లిని నేను, తీగులు మీరని శిష్యుల విషయమై మన విషయమై కూడా చెప్పబడినది కనుక ద్రాక్ష ఫలం అనేటటువంటిది ప్రేమకు గుర్తుగా ఉన్నది కనుక దేవుడు లోకమును ప్రేమించి తన కుమారుడు ద్వారా మనల్ని ఏర్పాటు చేసుకుని ఉన్నాడు కనుక సంఘం వరకు కూడా ఇది సాదృశ్యంగా ఉన్నది. అంజూరపు చెట్టు అనే దానిని దేవుడు ఎందుకని ఇక్కడ స్పష్టంగా చెప్తూ ఉన్నాడంటే అది ఫలించే కాలం ఒకటి ఉంటుంది. ఆ కాలమున పండ్లు జనులు వెతుకుతారు. అలాగే మనము కూడా దేవుని కొరకు ఫలించే వారిగా ఉండాలని ఆయన మనపై దృష్టి పెట్టి ఆయన ఆ చెట్టు అంజూరపు చెట్టు ఉన్నటువంటి చోటు ఏంటంటే దేవుని తోట. మనం ఉన్నటువంటి ఈ భూమి ఇది కూడా దేవుడిది. దేవుడు దీన్ని కలుగజేస్తున్నాడు. నివాసయోగ్యంగా దీన్ని ఆయన కలుగజేస్తున్నాడు. భూమిపై నరులను ఆయన సృజించినప్పుడు వారు ఆయన కొరకు ఫలించేవారుగా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. కానీ మనం ఆయనకు మహిమ ఇవ్వకుండా బయలుపేరు ఎలాగైతే దేవునికి హేయమైనదిగా ఉన్నదో మీ పితరులు కూడా అలాగే హేయులుగా ఉన్నారని దేవుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. పాపము అనే దాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆజ్ఞాతిక్రమమే పాపము. దేవునికి రావాల్సినంత మహిమను మనం ఇవ్వలేనప్పుడు దేవుడు నాకు రావాల్సినటువంటి నాకు చెందవలసిన మహిమ ఎక్కడా అని ఆయన అడుగుతాడు. మనం ఇంతకాలము కూడా భూసంబంధమైనటువంటి విద్యకు
ఇంతకాలం కూడా మనము ఒక హోదాకు అలాగనే మనల్ని మనం హెచ్చించుకోవడానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నటువంటి వారిగా ఉన్నాం. గత 10 రోజుల క్రితము గత వారంలో ఒక సంఘటన హైదరాబాద్ పట్టణంలో జరిగినది. ఎల్ఎన్టీలో పనిచేస్తున్నటువంటి బీహార్ అలాగే ఒరిస్సా తదితర ప్రాంతాల నుంచి వచ్చి అక్కడ పనిచేస్తున్నటువంటి వారు తిరిగి వెళ్ళిపోతామంటూ ఉన్నారు కనుక వారికి వలస కూలీలు అనేటటువంటి ఒక మాటను ఉపయోగిస్తున్నారు. వారు వెళ్ళిపోతామని అన్నారు. దాని విషయం వారు ఏం చేశారంటే ప్రభుత్వ అధికారులతోనూ పోలీసు వారితోనూ వాదనకు దిగి రాడ్డు మీద రుబ్బి ఒక పోలీసు అధికారిని ఇంకా కొంతమంది పోలీసులను కూడా గాయపరుచున్నారు. వారి యొక్క ఉద్దేశాన్ని మన్నించి అంతకుముందే సెంట్రల్ గవర్నమెంట్ కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని బట్టి వారిని పంపివేయడం జరిగింది. నిన్నటి దినాలు జరిగింది ఏంటంటే అదే బీహార్ స్టేట్ నుంచి కొంతమంది వలస కూలీలు తిరిగి అంటే వెళ్ళిన వారు కాదు, అక్కడ ఉన్నటువంటి వారు కొంతమంది ఆ యొక్క హైదరాబాద్ పట్టణానికి పని చేసుకోవడానికి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ రాష్ట్ర ప్రభుత్వం సంతోషంగా వారిని ఆహ్వానించున్నారు. ప్రపంచ పరిస్థితి చాలా విచిత్రంగా ఉంది. ఉన్నవాళ్ళు అక్కడికి ఎందుకు వెళ్ళాలని కోరుకుంటారో తెలియదు, వెళ్ళిన వాళ్ళు ఎక్కడికి ఎందుకు రావాలని కోరుకుంటారో తెలియదు. అలాగే భక్తి మార్గంలో ఉన్నవారు కూడా అనుకూలంగా ఉన్నప్పుడు దేవుని ఆరాధిస్తారు, అనుకూలంగా లేనప్పుడు ఫలించడం అంటే ఈ సందర్భానికి తీసుకుందాం. దేవుడు అంటే ఏమి పట్టనట్టుగా, దేవుని సంఘము సువార్త అంటే ఏమి పట్టనట్టుగా దేవుని బిడ్డలు అలాగే ఈ దేశంలో మిగిలిన ప్రజలతో పాటు మనం కూడా ఒక భాగమే కనుక దేవుని బిడ్డలైనటువంటి దేవుని సంఘానికి, దేవుని సేవకులకు, దేవుని సువార్థికులకు వస్తున్నటువంటి కష్టం ఏంటో తెలియనట్టుగా ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు, ప్రధానులు, ముఖ్యమంత్రులు కూడా ఈ అంజూరపు చెట్టు ఫలించడానికి దాని చుట్టూ ఉన్నటువంటి భూమిని లోతు చేయక, ఎరువు వేయక అది ఫలించుటకు ఆస్కారం లేని పరిస్థితులు ఆ భూమి మీద ఉన్నటువంటి రీతిగా భూమి మీద దేవుని నామం మహింపరచడానికి అననుకూల పరిస్థితులు ఈ 21వ శతాబ్దంలో చాలా ఎక్కువగా ఉన్నాయి. ఏమాత్రం కూడా దేవునికి చోటు లేకుండా అది మానవ ప్రయత్నాలకు ఇంతకుముందు లేదు. ఇప్పుడు ఇది బాగా రాజీవ్ గాంధీ కాలంలో ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు హ్యూమన్ రిసోర్స్ అనేటటువంటి ఒక విభాగాన్ని అంటే మానవ వనరుల శాఖ దీనిని ఏర్పాటు చేసి హోమ్ మినిస్ట్రీకి దీన్ని అనుబంధంగా కొనసాగిస్తూ ఉన్నారు. ఈ హ్యూమన్ రిసోర్స్ చూసుకుంటూ ఉన్నారు కానీ ఈ హ్యూమన్ రిసోర్స్ భూమి మీద ఒక చోట ఉండకుండా అంతటా కూడా చెదరిపోవడానికి ఇష్టాన్ని కలిగిన వారిగా ఉన్నారు. కానీ ఎక్కడికి పోయినా కానీ తామున్న చోట దేవుని మహిమపరచడానికి మానవులకు అంతగా దృష్టి నిలపలేనంతగా మనము చాలా బిజీ అయిపోయాం. ఎవరికి ఏమైనా కానీ ఎవరు కూడా పట్టించుకోరు. అలాగనే ఎవరికైనా కష్టం కలిగిందంటే ఎవరినైనా పట్టించుకుంటారేమో కానీ సంఘానికి ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి అని అడిగేటటువంటి వారు ఇప్పటి వరకు ఎవరు కూడా కనిపించడం లేదు. ఇది చాలా విచారకరమైనటువంటి పరిస్థితి. దేవుడు ఎక్కడ? దేవుడి కొరకు ఫలించేటటువంటి ఫలించాలనే ఉద్దేశం ఉన్నప్పటికీ కూడా ఆ చెట్టు ఉన్నటువంటి చోట అది భూమి దానికి అనుగుణంగా అది త్రవ్వబడి ఎరువు వేయబడి తగిన విధంగా నీరు రావడానికి ఈ దినాన సంఘానికి అవకాశం లేనట్టుగా ఉంది. అలాగే స్థితిపరులు, జ్ఞానవంతులు, గొప్ప ఉద్యోగాలు ఉన్నటువంటి వారు, పలుకుబడి కలిగిన వారు వీరు కూడా ఏం చేస్తున్నారంటే గ్రామాలలోను పల్లెటూళ్ళలోను ఇంతకుముందు ఏం చేసేవారంటే విద్యావంతులు సాటి సేవకులను తీసుకొని ఆ గ్రామాలకు స్వార్థ లేని చోటకు వెళ్ళి వారు స్వార్థను ప్రకటించేటటువంటి వారు. ఈ దినాల్లో ఏం చేస్తున్నామంటే ఎంత దూరమైనా కానీ కార్పొరేట్ చర్చెస్కి వెళ్ళిపోయి మన ఆరాధన మనం జరిగించుకొని వచ్చేస్తున్నాం. కానీ స్వార్థ అనేటటువంటి ఫలము సంఘాలలో నిర్లక్ష్యము చేయబడింది. ఈ దినాన్ని మనం చూసినట్లయితే దేవుడండి ఆయన
మీ పితరులు వారు నాకు హేయమైనటువంటిదిగా వారి కార్యములు జరిగించారని ఆయన బాధపడుతూ ఉన్నాడు. దానికి ముందు ఆ అంజూరపు చెట్టును ఆయన దాని ఫలాన్ని ఆయన ఎంత ప్రేమించాడనేది ఒక్క మాటలో దేవుడు చెప్తున్నాడు. అంజూరపు చెట్టు చిగురు కాలమందు తొలి ఫలము దొరికితే సంతోషించిన రీతిగా ఇశ్రాయేలుని బట్టి దేవుడు సంతోషించాడు, కానీ దేవుని బట్టి ఇశ్రాయేలు సంతోషించడలేదని దేవుడు ఇక్కడ ఇశ్రాయేలు మీద ఆరోపణ చేస్తున్నాడు. మనము మీ సంతోషం పరిపూర్ణమగినట్లుగా అడగండి, అలాగే దేవుని సంతోషపరిచినట్లుగా మీరు ఫలించండి అని యేసయ్య పరోక్షంగా యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఆయన తెలియజెప్తూ ఉన్నాడు. మనము దేవుని సంతోషపెట్టుటే దేవుని కొరకు ఫలించడానికి కూడా నేను మీకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. ఇక్కడ ఇంకొక మాట మనం చూసినట్లయితే యోవేలు గ్రంథంలో ఈ అంజూరపు చెట్టును గురించినటువంటి ప్రస్తావన 1వ అధ్యాయంలో వ్రాయబడింది. హోషేయ గ్రంథంలో దేవుడు ఆయన వెదకి కనుగొనినటువంటి తొలి ఫలంగా అంజూరపు ఫలాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంజూరు ఫలము లేని దాన్ని బట్టి చెట్టు తీసివేయబడాలనే ఉద్దేశమును దేవుడు కలిగి ఉన్నప్పుడు దాని యొక్క తోటమాలి, ఆ ద్రాక్ష తోట యొక్క తోటమాలి ఆయన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవునికి మనకు మధ్యవర్తిగా ఉండి ఆయన ఎలాగైతే మన కొరకే విజ్ఞాపన చేసి మన కొరకే ఆయన బలియాగంగా తన శరీరాన్ని ఆయన అర్పించి మన కొరకు ఆయన ప్రాయశ్చిత్తము చేసి దేవునితో మనకు సమాధానం కలుగు చేసినట్టుగా ఈ తోటమాలి కూడా ఈ చెట్టును ఉండనిమ్ము. ఇక్కడ నిరీక్షణ కలిగినటువంటి ఒక మాట మనము వింటూ ఉన్నాము ఈ రాత్రి వేళ. అదేమనగా మనం ఉండుట దేవునికి ఇష్టం, ఆయన సన్నిధిని మనం ఉండుట ఆయనకు ఇష్టం. ఎలాగైతే దావీదు తన యొక్క భోజనపు బల్ల యొద్ద సౌలు యొక్క మనువుడైనటువంటి యోనాతాను కుమారుడైనటువంటి ఆ యొక్క మెఫీబోషెతును తన ఇంట తన భోజనపు శాలలో తన భోజనపు బల్ల యొద్ద నిలిపించుకుని నాడు, తప్పిపోయిన కుమారుడు తన ఇంట ఉండుట తండ్రి ఎలాగైతే ఇష్టపడి ఉన్నాడో దేవుడు కూడా ఆ తోటమాలి వలె ప్రభువైన యేసుక్రీస్తు మన విషయమే ఆయన వేడుకునేటప్పుడు ఆయన కూడా మనల్ని ఉంచుట ఇష్టం కలిగిన దేవుడిగా ఉన్నాడు కనుక ఈ విపత్కర పరిస్థితులు ఉన్నటువంటి సంఘమైనటువంటి మనము మన కొరకు భూమి తిరిగి సారవంతం చేయబడింది. మీ దేవుడికి స్తోత్రిద్దామండి. మనకు ఈ భూమి యందు మనం పాదుకొని దేవుని కొరకు ఫలించేటటువంటి ఒక ఫలమిచ్చేటటువంటి చెట్టుగా ఫలించే వనంగా మనం ఉండడానికి దేవుడు తన ఆత్మ ద్వారా కార్యములు చేయనై ఉన్నాడు కనుక చెట్టు తీసివేయబడలేదు. ఇది తీసివేయబడితే ఆ చోటు మన యొక్క దానికి ఉపయోగపడుతుందేమో అని ఆ యొక్క యజమాని అన్నాడు, కానీ తోటమాలి విన్నవించినప్పుడు ఆయన మాటను ఆ యొక్క యజమాని కాదని అనలేదు. అలాగే తండ్రి అయిన దేవుని ప్రభువైన యేసుక్రీస్తు మన విషయమే వేడుకుంటూ ఉండగా ఆయన తన కుమారుని మాటను ఆయన త్రోసివేయడు. మనము నిలిచి ఉంటాము, రాకడ వరకు సంఘము నిలిచి ఉంటుంది. సంఘమును కాపాడుటకు మనకును దుష్టునికి సాతానికి అంధకార శక్తులకు మధ్యన నిలిచి ఉండేటటువంటి దేవుని పరిశుద్ధాత్ముడు ఆయన మనల్ని కాల్చి కాపాడే దేవుడై ఉన్నాడు. అందరం నమ్మి దేవుడికి స్తోత్రాలు చెల్లిద్దామండి. దానిని ఉండనివ్వు అని ఆయన చెప్తూ ఉన్నాడని దేవుని సేవకునిగా ఈ సందర్భాన్ని బట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. హోషేయ గ్రంథంలో తాను కోరి ప్రశంసించి తొలి ఫలముగా దానిని శ్రేష్టమైనదిగా ఇచ్చినటువంటి దేవుని యొక్క ప్రేమను మనం చూస్తున్నాము. యోవేలు గ్రంథంలో అంజూరపు చెట్టులా దేవునికి గల ఆసక్తిని మనము చూడవచ్చు. 7వ వచనాన్ని మనం చూద్దామండి. 1వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చూద్దాం. అవి నా ద్రాక్ష చెట్లను పాడు లెక్కలేని 6 నుంచి చూద్దామండి. లెక్కలేని బలమైన జనాంగము నా దేశం మీదకి వచ్చి ఇప్పుడు 7 చూద్దాం. అవి నా ద్రాక్ష చెట్లను పాడు చేసి ఉన్నవి, నా అంజూరపు చెట్లను తుత్తునీయులుగా కొరికి ఉన్నవి. చాలు. ఇక్కడ శత్రువు చేసినటువంటి నాశనముల గురించి దేవుడు చెప్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు జనాంగము వారు ఎంతో శ్రమకు వారు లోనైనప్పుడు
వారు అశ్వరీల బారిన పడి ఉన్నప్పుడు, వారి యొక్క దేశపు పంట తినివేయబడి ఉన్నప్పుడు, వారికి చెందవలసింది వారికి రాకుండా వారు శ్రమల పాలైనప్పుడు, వారు ఆ స్థితికి రావడానికి కలిగినటువంటి కారణమును దేవుడు తెలియజేస్తున్నాడు కానీ తన జనాంగమును ఆయన నిందించి ఉండలేదు. దేవునికి స్తోత్రాన్ని చెల్లిద్దామండి. హల్లెలూయా. లెక్కలేని బలమైన జనాంగము నా దేశము మీదికి వచ్చి ఉన్నది. ఇందాకేమో తొలి ఫలమని తను కోరి తీసుకున్న ఫలంగా ఇశ్రాయేలును గురించి, దేవుని బిడ్డను గురించి చెప్పినటువంటి దేవుడు నా దేశం అని చెప్తూ ఉన్నాడు. ఆయన నా ద్రాక్ష తోటకు నేను చేసిన దానికంటే కూడా ఇంకా ఏమి చేయగలనని ఆ యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో ఆయన చెప్పడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ద్రాక్ష ఫలము దేవుని ప్రేమను లేక ప్రేమను సూచిస్తూ ఉంటే, ద్రాక్ష తోట దేవునికి చెందిందిగా ఉంది, సంఘము దేవునికి చెందిందిగా ఉంది. సంఘం అనగా రక్షింపబడినటువంటి విశ్వాసుల సమూహమే. మనము ఫలించలేకున్నట్టుగా ప్రస్తుత కాలమందు ఈ యొక్క ఉపమానమును అన్వయించుకుంటే, నిరీక్షణ లేని వారిగా భయముతో దేవునికి మనము దూరస్థులమయ్యామేమో అనేటటువంటి ఆ యొక్క సంశయంతో మనము ఉన్నప్పుడు దేవుడు ఏమని జ్ఞాపకం చేస్తున్నాడంటే, నా దేశం మీదకి వచ్చినటువంటి ఈ విపత్తుకు కారకమైనటువంటి ఆ యొక్క జనాంగం ఎంతంటే సమూహము అని చెప్తూ ఉన్నాడు. వైరస్ సమూహం మన మీదకి వచ్చి ఉన్నది కానీ దానిని ఆయన మన మీదకు రాకుండా అడ్డుకున్నట్టుకు చాలిన దేవుడై ఉన్నాడని రూపేట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ ఆయన చెప్తున్నాడు, అవి నా ద్రాక్ష చెట్లను పాడు చేస్తున్నవి. అంజూరపు చెట్టు అలాగే ద్రాక్ష చెట్లు రెండు కలిపి చెప్పబడి ఉన్నవి. దేవుని యొక్క కృప, కాపాడే దేవుని శక్తి రెండు కూడా అలాగే శక్తి కలిగి మనల్ని కాచుకున్నట్టుకు దేవునికి ఉన్న ప్రేమ రెండు కూడా కలిపే మనం జ్ఞాపకం చేసుకోవాలి. మెట్టుకు నాకు ఇష్టమైన మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆయన మనల్ని అక్కడ ఆ తోటలో ఉండనీయడానికి మనస్సు కలిగిన వాడిగా ఉన్నాడు. ఆ చోటును ఆయన మనకి ఇస్తూ ఉన్నాడు. మన చోటును ఆయన వేరెవరికి కూడా ఇవ్వడు. నమ్మి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాట, నా అంజూరపు చెట్లను నాది, ఇట్ ఈస్ మైన్. మనము దేవునికి చెందినవారు. వీఆర్ బిలాంగ్ టు గాడ్ అండ్ వీఆర్ హిస్ నేషన్. హీ హ్యాస్ సేవ్డ్ us. ఆయన మనల్ని రక్షించి నా జనాంగము, ఎంత చక్కని మాట, మై పీపుల్ అని, నా ప్రజలని ఆయన చెప్తూ ఉన్నాడు. నా అంజూరపు చెట్లను తుత్తినీలుగా కొరికి ఉన్నవి, బెరడు ఒలిచి వాటిని పారవేయగా చెట్ల కొమ్మలు తెలిపాయను. మనం ఉన్న స్థితిని ఆయనండి గమనించి బాగా పరిశీలనగా దేవుడు చూస్తూ ఉన్నాడు. చూస్తున్న దేవుడు అని గత వారం మనం మాట్లాడుకున్నాం కదా. ఆయన చూస్తున్న దేవుడు. ఆయన చూచుటే మాత్రమే కాక మనకును దేవునికి ఉన్నటువంటి ఇంటిమేట్ రిలేషన్షిప్ను ఆయన తెలియజేస్తున్నాడు. యు ఆర్ మైన్, నీవు నా దానవు, నీవు నా వాడవు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. అవి అంత మాత్రమే కాక అంగలార్పుల గురించి 8వ వచనంలో దేవుడు అండి మాట్లాడుతున్నాడు. 9వ వచనంలో అంజూరపు చెట్టు కలిగినటువంటి ఈ యొక్క శ్రమ శత్రువు వలన, శత్రు సమూహం వలన అవి చాలా లెక్కింపనేటువంటిగా ఇన్యూమరబుల్గా ఉన్నట్టుగా దేవుడు చెప్తూ ఉన్నాడు. లెక్కలేని అపాయములను చుట్టుకొని అన్నవి అని భక్తుడు చెప్తాడు. ఆ కీర్తన మనం ఒకసారి చదువుదామా? దేవుడు ఎంత గొప్పవాడంటే, మనం ఉన్నటువంటి అపాయములో, అపాయకరమైనటువంటి పరిస్థితుల్లోనండి ఆ యొక్క తన మాటను బట్టి ఆయన మనకు సహాయం చేసేటటువంటి దేవుడిగా ఉన్నాడని పొరుగుపేట నేను మీకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. లెక్కలేని అపాయములు మనల్ని చుట్టూ ఉన్నప్పుడు దేవుడు మనం ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే మనకు ఆయన సహాయం చేయడానికి మనస్సును ఆయన కలిగి ఉన్నాడు. ఆ మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం దేవుని సన్నిధిలో.
మనం ఆయనకు మొరపెట్టగా ఆయన మనకు సహాయం చేసేటటువంటి దేవుడై ఉన్నాడు. ఆయన మన తట్టు తిరిగి 41వ కీర్తనలో చూద్దామండి. ఈ యొక్క 12వ వచనంలో ఆ మాట ఉంది. లెక్కలేని చూద్దాం మాట. లెక్కలేని అపాయములు ఆ. నన్ను చుట్టుకొని ఉన్నవి. ఆ. నా దోషములు ఆ. నన్ను తరిమి పట్టుకొనగా. ఒక్కసారి అందాం. లెక్కలేని బలమైన జనాంగము. ఇప్పుడు కోవిడ్-19 కూడా లెక్కకి ఇది దొరకడం లేదు. ఇది ఎప్పటికీ మనకి ఈ యొక్క వ్యాక్సిన్ వస్తుంది. దీన్ని ఎలాగ మనము ప్రివెంట్ చేస్తున్నా కానీ ప్రివెంట్ చేయడానికి వీలు లేకుండా ఇది ప్రజల్లోకి వస్తుంది కదా అని వైద్యులు, నాయకులు, శాస్త్రవేత్తలు అందరూ కూడా తికమక పడుతూ ఉన్నారు. దేవుడు లెక్కలేని పరిస్థితులను ఆయన లెక్కకు తీసుకొని ఆయన మీ తల వెంట్రుకలు లెక్కింపబడి ఉన్నవి కనుక మీరు భయపడకూడదని చెప్తున్నాడు. నమ్మి దేవుని స్తోత్రిద్దామండి. హల్లెలూయా. ఆయన మన దోషములు మనం తరిమి పట్టుకున్నప్పుడు మనం ఆయన మొదలుపెట్టినప్పుడు ఆయన మనకు సహాయం చేసేటువంటి దేవుడిగా ఆయన ఉన్నాడు. మన యొక్క అంగలార్పణ గురించి 8వ వచనం, స్థితిని గురించి 7వ వచనం చెప్పి ఉండగా ఏమిటి గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం మన అంగలార్పణ గురించి తెలియజేస్తుంది. 9వ వచనము ఆ యొక్క దేవాలయపు పరిచర్య గురించి, ఆరాధన గురించి తెలియజేస్తుంది. ఈ వారాంతంలోకి మనం వచ్చినప్పుడు అందరం కూడా ఆరాధన విషయమే ఎంతో అంగలార్పణ మనం కలిగి ఉన్నాం. ఆయన తట్టు తిరిగి రోదనం చేస్తున్నటువంటి వారిగా మనము, మన కుటుంబాలు, మనము, మన సంఘాలు ఉన్నాయి. అయితే దీనిని ఆయన లెక్కలోకి తీసుకుంటూ ఉన్నాడు. ఆయన ఇక్కడ చెప్పినటువంటి మాట 11వ వచనం చదవండి ఒకసారి. భూమి మీద పైరు చెడిపోయారు, గోధుమ కర్రలను, యవల కర్రలను చూసి సేద్యగాండ్లారా సిగ్గునందుడి, ద్రాక్ష తోట కాపరులారా రోదనము చేయుడి. ఇక్కడ చక్కని మాటలు మనం చూస్తున్నామండి. ద్రాక్ష తోట కాపరులారా రోదనము చేయుడి. ప్రభు ఆ ద్రాక్ష తోటను సందర్శించినప్పుడు ఆ తోటమాలి, డ్రెస్సర్ అనే ఆంగ్లంలో వ్రాయబడి ఉన్నది. ఆ యొక్క తోటమాలిగా ఉన్నటువంటి వ్యక్తి ప్రభు ఇక్కడ ఏమిలి గ్రంథము 11వ అధ్యాయంలో ద్రాక్ష తోట కాపరులారా రోదనము చేయుడి. సంఘం యొక్క సంఘ కాపురుల యొక్క సంఘములోని బిడ్డల యొక్క రోదనము ఆయన వినేటటువంటి దేవుడై ఉన్నాడు. నమ్మి దేవుడికి స్తోత్రం చేద్దామండి. ఈ అంగలార్పు విద్యను మనకు నేర్పిన వాడు దేవుడే. ఆయన మన అంగలార్పును చూసి మన గోరి పట్ట విడిపించువాడు కూడా ఆయనే. ఇక్కడ చూడండి ఎంత చక్కని మాట. అయితే ఆయన ఇక్కడ చెప్పినటువంటి మాటలో ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే 7వ వచనం 13వ అధ్యాయం చూద్దామండి. 7వ వచనం 13వ అధ్యాయం చూద్దాం. దయచేసి చూడండి. లూకా సువార్త. కనుక అతడు ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదక వచ్చుస్తున్నాను గాని ఏమీ దొరకలేదు. ప్రభువు దర్శించినటువంటి కాలమును మనము ఎరుగము. ఫలింపని ప్రతి తీగ కూడా పెరిగివేయబడుతుందని, అది ద్రాక్ష చెట్టు నుంచి తీసివేయబడుతుందని యోహాను సువార్త 15వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు చెప్పినాడు. అలాగే దాన్ని తీయడానికి ముందు ఆయన దానిని చూస్తాడు. ఆయన దానిని చూచి మరి అవకాశాన్ని ఇవ్వడానికి మాత్రమే ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన భూమిని చూచినప్పుడు నోహు కాలం ముందు భూమి మీద ఉన్న నరులందరూ కూడా తమ మార్గంలో వారు తిరిగి వేసుకొని ఉన్నటువంటి వారిగా ఉన్నారు. దేవుడు ఆ కాలమందు ఒక అవకాశాన్ని నోహు ద్వారా లోకానికి ఇచ్చి ఉన్నాడు. అలాగే ఇప్పుడు కూడా తోటమాలి ద్వారా ఆయన మరి ఒక అవకాశాన్ని అంజూరపు చెట్టుకి ఇస్తూ ఉన్నాడు. అలాగనే మనకి తన కృప యొక్క ఏర్పాటు చొప్పున గొప్ప సద్భాగ్యమును, ఆయన సన్నిధిని ఈ లోకములో సంఘముగా, ఆయన బిడ్డలుగా మనము నిలిచి ఉండేటటువంటి కాలమును దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు.
లూకాసు వార్త మనం చూసినట్లయితే 21వ అధ్యాయం 20వ వచనంలో యెరూషలేము విషయమై యెరూషలేము ముట్టడి దెబ్బ వేయబడి శత్రువు తెరపట్టబడిన విషయాన్ని యేసయ్య అక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాడు. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకునండి. శ్రమలను గురించి దేవుడు ముందుగానే మనకు చెప్పి ఉన్నాడు. ఆయన చెప్పలేదనడానికి ఆయన ఏది కూడా దాచేటటువంటి వాడు కాదు. మనము ఈ దినాన్ని చూస్తే ఇంతవరకు కూడా మొదటి కాలంలో ప్రశ్నలు ఎలా ఉన్నాయంటే, 7 ఏళ్ల శ్రమ కాలంలో లోకంలో సంఘం ఉంటుందా, అలాగే 1000 ఏళ్ల పరిపాలన కాలంలో స్వార్థ ప్రకటన ఉంటుందా? ఇలాంటి ప్రశ్నలు సంఘంలో చక్కటి ప్రశ్నలు వస్తూ ఉండేవి. వాటికి మనందరం కూడా లేఖనం ఆధారంగా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. కానీ ఇంకా సంఘం ఎత్తబడి ఉండలేదు, శ్రమణ కాలము వచ్చి ఉండలేదు. ఇవన్నీ కూడా శ్రమణ కాలములకు ప్రారంభపు సూచనలు మాత్రమే. సంఘము ఎత్తబడి ఉండలేదు కనుక ఆ తోటలో ఎలాగైతే ఆ అంజూరపు చెట్టును ఉంచి ఉండడానికి ఆ తోటమాలి యొక్క ప్రార్థనను బట్టి యజమాని అంగీకరించి ఉన్నాడో, సంఘం యొక్క ప్రార్థనను బట్టి, తన కుమారుని యొక్క విజ్ఞాపనను బట్టి, తన అనాది సంకల్పాన్ని బట్టి దేవుడు మనల్ని నిలిపించుటకు ఆయన ఇష్టాన్ని కలిగి ఉన్నాడు. ఎంత విచారకరమైనటువంటి మాట! ఆయన వచ్చిన కాలాన్ని మనం ఎరిగి ఉండలేదంటే ప్రభు మనవాడు కదా, ఆయన తనవారిని ఎరుగును, మనము కూడా ప్రభువుని ఎరిగిన వారిగా ఉండాలి. ఆయన వచ్చినప్పుడు ఆయన కొరకు మనము ఫలించే వారిగా ఉండాలి. ఇప్పుడు ఫలముల గురించి అంజూరపు చెట్టు ఫలించే ఫలము ఏది అనేది నేను చెప్పడం లేదు, కానీ ఈ కష్టకాలం నందు మనకి ఉండవలసినటువంటి ఫలం ఏంటంటే నిరీక్షణ. ప్రభువు సహాయకుడు అనేటువంటి నిరీక్షణ. ఆయన మనల్ని నిలిపించేటటువంటి వాడు, నిలువనుండనిచ్చేటటువంటి వాడు. ఆయన మనము వేడుకొనినప్పుడు ద్రాక్ష తోట కాపరులారా రోదనము చేయుడి అని చెప్పినటువంటి దేవుడు. ఇక్కడ కూడా ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆ ద్రాక్ష తోట స్థితి, అంజూరపు చెట్టు యొక్క బెరడు కొమ్మలు ఎలా ఉన్నావో ఆయన చూసి చెప్పి మీరు రోదనం చేయండి అని ఆయన చెప్తూ ఉన్నాడు. ప్రభు చెప్పాకే మనం రోదనం చేస్తున్నామేమో. అలాగనే మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు మీరు నాతో కలిసి ప్రార్థన చేయండి, నాతో ఏకీభవించండి అని గెత్సేమనే వనంలో శిష్యులకు ప్రభువైన యేసుక్రీస్తు ఆయన చెప్పి ఉన్నాడు. అమ్మలారా, మీ కొరకు మీ పిల్లల కొరకు రోదనము చేయుడని యేసయ్య చెప్పి ఉన్నాడు. మనమందరం కూడా అంగలార్పు విద్యను ఎరిగినటువంటి వారు. మన కొరకు మహారోదన చేసినటువంటి మనకును దేవునికి మధ్యవర్తి అయినటువంటి ప్రభువు ఉన్నాడు. ఆయన పేతురుతో చెప్పిన రీతిగా, పేతురు, సాతాను నిన్ను జల్లెడ పట్టవలనని యోచన చేసి ప్రయత్నం చేసినప్పుడు కూడా నీ నిమిత్తము నేను తండ్రిని వేడుకుంటుని. ఇక్కడ ద్రాక్ష తోట కాపరులారా అంగలార్పు చేయుడి. అలాగే ఈ ద్రాక్ష తోట కాపరి, ఆ తోటమాలి యజమానిని వేడుకున్న రీతిగా ఆయన మన నిమిత్తమే తండ్రిని వేడుకుంటూ ఉన్నాడు. మనము, మన సహోదరుడు, మన సంఘంలోని స్త్రీల సమాజం వారు, మన ఇంటి కుమార్తెలు, కుమారులు, అలాగే సాటి క్రైస్తవ సహోదర సంఘాలు, సార్వత్రిక సంఘము చేస్తున్నటువంటి ప్రార్థన మాత్రమే కాక మనకు మధ్యవర్తి అయినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు కూడా మన నిమిత్తమే ఆయన వేడుకుంటూ ఉన్నాడు. ఏమనగా, ఈ సంవత్సరము నిలిచి ఉండనిమ్ము. అలాగే అది ఉన్నందువలన కలిగేటటువంటి ప్రయోజనం ఏంటంటే, అది ఉన్నటువంటి భూమి ఫలించటం యోగ్యంగా సిద్ధం చేయబడుతుంది. నమ్మి దేవునికి స్తోత్రం చేద్దామండి. సంవత్సరం అనగా అది దేవుని దృష్టిలో చాలా గొప్ప కాలం. ప్రభు దృష్టికి అది ఒక దినము 1000 దినములుగా అది ఉంది. మన కాలమును ఆయన హెచ్చించేవాడై ఉన్నాడు. కాలములను, సంగతులను
తన స్వాధీనం ఉంచుకున్నటువంటి దేవుడు ఆయన దానిని ఉండనిమ్ము అని చెప్తూ ఉన్నాడు. అక్కడ చూడండి, ఎరువు వేయు మట్టుకు అంటే ఇంకా కూడా మనకు దేవుడు బలము పొందుటకు తన ఈవులను అనుగ్రహింపనై ఉన్నాడు. నమ్మి దేవుడు స్తోత్రిద్దామండి. ఎరువు వేయబడగలిగినట్లుగా, భూమి మన కొరకు త్రవ్వబడగలిగినట్లుగా, మన భూమి దాని ఫలాన్ని మనకు ఇచ్చుటకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మనము కూడా ఆయన కొరకు ఫలించుటకు ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ మాట యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇక్కడ చెట్టు నిలిచి ఉండడం మాత్రమే కాదు, కానీ మనము కూడా వెళ్ళి నిలిచి ఉండాలంట. దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. ఈ 15వ అధ్యాయంలో ఆ మాటను మనము చదువుదామండి. దయచేసి చదవాలని పొరపేట నేను మీకు తెలియజేస్తున్నాను. చదవండి. నాయందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన యెడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును. ఇక్కడ ఫలించడం వలన జరిగే సంభవాన్ని చెప్పినటువంటి దేవుడు ఆయన 16వ వచనంలో ఒక మాటను ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరిట ఏమి తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని. చూడండి, చెట్టు నిలిచి ఉండడం మాత్రమే కాదు, చెట్టు యొక్క ఫలము కూడా నిలిచి ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. నన్ను తెలుస్తుంది. నేను ముగిస్తున్నాను. చెట్టు మాత్రమే నిలిచి ఉండలేదండి. చెట్టు ఎందుకని నిలిచి ఉన్నది అనేటువంటి దాన్ని 16వ వచనము యోహాను సువార్తలో మనం చూస్తే, మీ ఫలము నిలిచినట్టుకు నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకొని ఉన్నానని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఆయన మనల్ని నిలిపించేటటువంటి దేవుడు అండి. తన కృపను ఆయన మన కొరకు విస్తరింపజేసేటటువంటి దేవుడు. ఈ రాత్రి వేళ అంజూరపు చెట్టును కూర్చున్న ఉపమానాన్ని మనం కొంతవరకు ఈ పరిస్థితులకు అనుగుణంగా దాని విషయమై లేఖనాల నుంచి మాట్లాడుకొని ఉన్నాం. ఈ అంజూరపు చెట్టు ఉన్నటువంటి స్థలం ఏమనగా దేవుని ద్రాక్ష తోట. మనం ఉన్నటువంటి చోటు ఏదనగా ఆయన సంఘం. మనముగా ఈ లోకంలో లేవు. రక్షింపబడినటువంటి వారంగా, దేవుని కృప పొందినటువంటి వారంగా, దేవుని శక్తిని ఎరిగినటువంటి వారంగా మనం ఉన్నామని జ్ఞాపకం చేసుకోవాలని దేవుని సేవకునిగా నేను మీకు తెలియజేస్తున్నాను. అంత మాత్రమే కాక మనల్ని ఇక్కడ పెట్టినటువంటి దేవుడు ఆయన మన స్థితిని ఆయన గమనిస్తూ ఉన్నాడు. మన స్థితిని బట్టి ఆయన మనల్ని నిందించడం లేదు, కానీ లెక్కలేని సమూహము దాని మీదకి వచ్చి లెక్కలేని అపాయములు దాన్ని చుట్టుముట్టినందువల్ల దాని స్థితి మారిపోయింది. ఫలింపలేకున్నట్టుగా ఆ అంజూరపు చెట్టు ఆ బెరడు తొలగిపోయి తెల్లగా అయిపోయినట్టుగా యేవేలు గ్రంథము 1వ అధ్యాయము 7-8 వచనాల్లో దేవుడు తెలియజేస్తున్నాడు. ఆయన మన స్థితి ఎరిగినటువంటి దేవుడు. అలా ఉన్నటువంటి ఆ అంజూరపు చెట్టును గురించి ఆయన ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే, ఇది అరణ్యంలో దొరికినటువంటి తొలి ఫలముగా నేను దీనిని ఎక్కువ చేస్తున్నా, గొప్ప చేస్తున్నానని ఆయన చెప్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాక ఆయన అది ఉన్నటువంటి చోటు తన ఉద్యానవనములకు ఆయన వచ్చేటటువంటి దేవుడు. అలాగ వచ్చి మన స్థితిని ఆయన పరిశీలించి చూచి మన విషయమై తోటమాలితో ఆయన మాట్లాడేటటువంటి దేవుడు. మన కొరకు దేవుడు తన కుమారుని నియమించున్నాడు. మన కొరకు తన ఆత్మను మనకు ఆదరణ అనుగ్రహించుటకు, సమయోచితమైనటువంటి మాటలు మనం మాట్లాడటం కావాల్సిన జ్ఞానమును, శక్తిని మనం పొందుకున్నటకు తన పరిశుద్ధాత్మను దేవుడు మనకి అనుగ్రహించి ఉన్నాడు. కనుక మనముగా లేవు. ఆ చెట్టు, అంజూరపు చెట్టు ఫలింపనిదిగా, దేవుని కొరకు అది నిలువబడలేనటువంటిదిగా ఉండి ఉన్నప్పుడు, తీసివేయబడేటువంటిది, బయట పారవేయబడేటువంటి స్థితిలో ఉన్నప్పుడు దీనిని ఉండనివ్వు అని వేడుకునేటువంటి తోటమాలి అక్కడ ఉన్న రీతిగా మన కొరకు ప్రభువు ఉన్నాడు. మన కొరకు సంఘములో దేవుని ఆత్మ ఉన్నాడు. కనుక ఆయన మనల్ని నిలిపించేటటువంటి దేవుడు. మనం వెళ్ళి ఫలించినట్లుగా చెట్టు మాత్రమే నిలిచినట్టు కాదు, మన ఫలము కూడా దేవుని కొరకు
ఆయన మహిమపరచినట్లుగా, ఆయన మహిమ పొందినట్లుగా మనము మన కుటుంబాలు దేవుని సన్నిధి నిలిచి ఉంటాయని సంఘ కాపరిగా, దేవుని సేవకునిగా నేను వినయంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఒక పాట పాడి దేవుని నామాన్ని మనము గనపరుద్దామండి. అందరూ కూడా ఏకీవించాలని కృపేట నేను మీకు మనవి చేస్తున్నాను. దేవుని కృప మీకు తోడై ఉండును గాక. రైట్. గొప్ప దేవుడవని, శక్తి సంపన్నుడని, గలమెత్తి నిన్ను నేను గానవాడేదన్. రాజుల రాజువని, రక్షణ దుర్గమని, నీ కీర్తిని నేను కొనియాడేదన్. రాజుల రాజువని, రక్షణ దుర్గమని, నీ కీర్తిని నేను కొనియాడేదన్. హల్లెలూయా నా యేసునాథా, హల్లెలూయా నా ప్రాణనాథా,
స్తోత్రములు. తిరిగి రేపు ఉదయకాలము 11 గంటలకు ఆదివారపు ఆరాధనకై అందరూ కూడా సిద్ధపడి ఉండాలని చూపెట్టలేని మీకు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే సండే స్కూల్ బిడ్డలు, సండే స్కూల్ టీచర్స్ కూడా ఆన్లైన్ సండే స్కూల్ ప్రోగ్రామ్స్ కొరకు సిద్ధపడాలని యొక్క కార్యక్రమాన్ని సందర్భాన్ని బట్టి మేము తెలియజేస్తాము. ఆ విషయమే ప్రార్థన చేయాలని సంఘాన్ని కోరుతున్నాను. మరొక వారు మన సంఘ బిడ్డ పి ఆశా జ్యోతి యొక్క ఆరోగ్యాన్ని బట్టి ప్రార్థన చేయమని పొరపాటు కోరుతున్నాను. అనుకున్న రీతిగా యవన ప్రాయంలో ఆ బిడ్డకు ఆ బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయినందువల్ల మేజర్ ఆపరేషన్ నిన్న సాయంత్రం జరిగినది. ఆ ఆపరేషన్కు 3 hours టైం పట్టిందని కుటుంబీకులు తెలియజేస్తున్నారు. ఆమె భర్తను బట్టి, అలాగే ఆమె తల్లిదండ్రులను బట్టి, అత్తమామను బట్టి, బంధువులను బట్టి కూడా ప్రార్థన చేయాలని పొరపాటు తెలియజేస్తున్నాను. దేవుడు ఆమెకు క్షేమస్థితి అనుగ్రహించి స్వస్థపడుతున్నట్లుగా సంఘం ప్రార్థనలు ఎత్తిపట్టాలని పొరపాటు కోరుతున్నాను. సంఘ అక్కలను బట్టి, అలాగే ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్న వారిని బట్టి ప్రార్థన చేయాలని కోరుతున్నాను. శక్తి చేతనేను, బలము చేతనేను కాక దేవుని ఆత్మ వలనే ఈ కార్యములు జరిగి దేవుని కృప మనం పొందుకొని మనందరం కూడా దేవుని బిడ్డలుగా ఈ లోకముందు ఎదుగుతామని నేను దేవుని సేవకుని జ్ఞాపకం చేస్తూ ప్రార్థన కొరకే సమయాన్ని తీసుకోవాలని కోరుతూ ఉన్నాను. సర్వశక్తి గల దేవా, స్తోత్రుడా, ఘనుడా, పరిశుద్ధుడా, నీ ఘనమైన పరిశుద్ధ నామమున స్తోత్రం చెల్లించున్నాము నాయన. ఈ రాత్రి వేళ ఇలాగ ప్రార్థన చేయటకు మీరు మాకు ఇచ్చినటువంటి సమయం కొరకు స్తోత్రం నాయన. ఈ ప్రార్థనలో ఏకీవించినటువంటి సంఘ బిడ్డల కొరకు స్తోత్రం నాయన. తండ్రి, మీ రాకడ వరకు కూడా సంఘము తండ్రి నిలిచినట్లుగా మీకు ఇష్టమైన ఆయన మీరు మా కొరకే విజ్ఞాపన చేసినటువంటి దేవుడు నాయన. తండ్రి, మా కొరకే విజ్ఞాపన చేయటకు నీ పరిశుద్ధాత్మను మాకు అనుగ్రహించిన దేవుడు కనుక నీకు స్తోత్రమైన. ఆ ఆత్మ తానే సత్యం కాని మూర్ఖులతో మీ పక్షంగా విజ్ఞాపన చేస్తున్నారని చెప్పినావు తండ్రి. ఈ చెట్టును ఉండనిమ్ము, ఆ భూమి త్రవ్వబడి ఎరువు వేయబడునని నాయన ఎలాగైతే తోటమాలి చెప్పినాడో సంఘాన్ని, సంఘ బిడ్డలను, నీ జనులను నిలిపించే దేవుడు కనుక నీకు స్తోత్రమైన. మా గాయములు ఎరిగినటువంటి దేవుడు నాయన, గాయములు ఎలా కలిగినో తెలిసినట్టు దేవుడు నాయన. లెక్కలేని సమూహము దానిపైకి వచ్చి ఉండి దాన్ని గాయపరిచినదని ఏవేలి గ్రంథంలో మీరు మాట్లాడి ఉన్నారు తండ్రి. నీ కృప కొరకు స్తోత్రము, మీ దయను బట్టి మీకు స్తోత్రం నాయన. నాయన, మమ్మల్ని దృష్టించండి తండ్రి. మీ కృపను మాకు తోడుగా ఉంచు, మేలు కలుగు చేయనాయన. మేము ఫలించగలిగినట్లుగా ఎరువును మాకు దయచేయండి తండ్రి. నీ ఆత్మను మాకు అనుగ్రహించండి. నీ ఆత్మశక్తిని కలిగిన వారమై ముందుకు సాగుటకు నీ కృపను మాకు దయచేయనాయన. సమశిష్యాల దేవతండి, సంఘపక్షంగా, సంఘ బిడ్డల పక్షంగా, సాటి నాయన దేవతండి, మీ జనాంగమైన బిడ్డల పక్షంగా, మా ఇరుకుల వారి పక్షంగా, మా పేట పక్షంగా, పట్టణ పక్షంగా నాయన ఈ విపత్తు తొలగిపోటకు దేశమును, ఈ భూమి మీద ఉన్నటువంటి నాయన దేవతండి ఆయా దేశములను మీరు జ్ఞాపకం చేసుకొని మేలు కలిగేయండి తండ్రి. ఈ రాత్రి వేళ మమ్మల్ని మీరు దర్శనపరండి నాయన. దీవెన కలిగేయండి తండ్రి. పీక్షం తొలగించండి. వ్యాధి బాధలు, తెగులను మీ పరిశుద్ధ రక్తమును లయపరచండి నాయన. మీ నామమున నీ ప్రజలమైనటువంటి మాకు మీ దయ చొప్పున దీవెన కలిగజేసి జయమించి మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుకొనమని ఈ మనమున మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తునామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము, సన్నిధి, కాపుదల, నడిపింపు కూడిన మనకును, మన ఇంటి వారికి, మనకును, మన నిలవడకును, మనవలనే ఆయన పరిశుద్ధ భాషను నుంచి ప్రార్థన చేసిన సకల పరిశుద్ధులకును సదాకాలం తోడేని కాచి కాపాడు తెలియజేయను గాక. ఆమేన్. దేవుని కృప మీకు తోడేయును గాక. రేపు ఉదయకాలం 11 గంటలకు అందరం ఏకీవించి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొందామండి. అప్పటి వరకు సెలవు.